హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు పుత్తడి బొమ్మలు ఛానల్. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ స్వీట్ తయారు చేయబోతున్నానండి. అదే మన మినపసున్ని ఉండలు. స్పెషల్ స్వీట్ అని ఎందుకన్నానంటే ఇది మంచి హెల్దీ స్వీట్ అండి. అలాంటి హెల్దీ స్వీట్ని పర్ఫెక్ట్గా మినుములతోటి ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్ ఏందో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం పదండి. ఈ సున్నుండల తయారీ కోసం అని నేను కేజీ మినుములు తీసుకున్నాను. సున్నుండల తయారీకి ఎప్పుడైనా సరే ఇలా పొట్టుతో ఉన్న మినుములైతేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని మినుముల్ని 2-3 గుప్పెళ్ళ చొప్పున వేసుకుంటూ దోరగా వేయించుకోవాలి. మినుములు అనేవి కరెక్ట్గా ఫ్రై అవుతేనే సున్నుండలకి మంచి రుచి అనేది వస్తుంది. మినుములు మనకి వేగిపోయినాయి. ఒకసారి ఇవి కరెక్ట్గా వేగినాయో లేదో చెక్ చేసుకొని చూడాలి. పప్పుని ఇలా పగలకొట్టినప్పుడు పప్పు లోపల గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినట్లయితే మనకి మినుములు అనేవి పర్ఫెక్ట్గా వేగినట్లు తెలుస్తుంది. ఇప్పుడు అదే కళాయిలో గుప్పెడు బియ్యం వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఈ బియ్యం వేసుకోవటం వల్ల సున్నుండలు తినేటప్పుడు మనకి నోటికి చుట్టుకోకుండా ఉంటుంది. తరువాత ఒక మిక్సీ జార్లోకి మినుములు వరకు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం పొట్టు పోవటానికి మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకుంటున్నాం. ఈ విధంగా బద్దలాగా వచ్చిన దాన్ని చాట్లోకి వేసుకొని చెరిగితే మనకి పొట్టు అంతా రిమూవ్ అయిపోతుంది. తర్వాత మళ్ళీ మిక్సీ జార్లోకి తీసుకొని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ సున్నుండలకి ఎప్పుడైనా సరే ఈ పౌడర్ అనేది పూర్తి మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. చూస్తున్నారు కదా, మనం చేత్తో ఈ విధంగా అన్నప్పుడు మనకి కొంచెం బరగ్గా తగులుతున్నట్లయితే పర్ఫెక్ట్గా ఉన్నట్లు. తర్వాత బెల్లాన్ని తురుముకోవాలి. కేజీ మినుములకి 1/2 కేజీ బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది. కొంచెం స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళైతే 3/4 కేజీ బెల్లాన్ని వేసుకుంటే సరిపోతుంది. ఈ బెల్లం తురుముకునేటప్పుడు ఎప్పుడైనా సరే మిక్సీలో కాకుండా ఇలా తురుముకున్నట్లయితే సున్నుండలకి చాలా బాగుంటుంది. తర్వాత ఈ బెల్లం తురుమునంతా ఒక గిన్నెలోకి వేసుకొని నెయ్యిని బాగా కాచి ఈ బెల్లంలో వేసుకోవాలి. ఇప్పుడు నేను 1/4 కేజీ నెయ్యిని వేసుకున్నాను. ఈ మినుములకి 1/2 కేజీ నెయ్యి అయితే కరెక్ట్గా సరిపోతుంది. మిగతా 1/4 కేజీ మనం ఉండలు కట్టేటప్పుడు వేసుకోవాలి. ఇలా కాచిన నెయ్యిని ఈ బెల్లంలో వేసుకోవటం వల్ల బెల్లం అంతా కూడా మెల్ట్ అయిపోయి మనకి పాకులాగా తయారవుతుంది. చూస్తున్నారు కదా, మనకి బెల్లం ఈ నెయ్యిలో చక్కగా మెల్ట్ అయిపోయి పాకులాగా తయారైంది. ఇప్పుడు దీంట్లోకి గ్రైండ్ చేసి పెట్టుకున్న మినప పౌడర్ని కూడా వేసుకొని ఈ నెయ్యి, బెల్లము, ఈ పౌడరు అన్నీ కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ సున్నుండలకి ఎప్పుడైనా సరే మంచి నెయ్యిని తీసుకోవాలి. అప్పుడే మనకి సున్నుండలు అనేవి మంచి సువాసన వస్తూ ఉంటాయి. సున్నుండల పిండి అనేది మనకి రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, మనకి కరెక్ట్ కొలతలతోటి పిండి అనేది రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు ఉండలు కట్టుకోవాలి. ఉండలు కట్టుకునేటప్పుడు మిగిలిన 1/4 కేజీ నెయ్యి ఒక కప్పులోకి తీసుకొని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఉండల్ని కట్టుకోవాలి. ఇలా 2 చేతులతో ప్రెస్ చేసుకుంటూ టైట్గా ఉండల్ని రెడీ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఎంతో రుచిగా ఉండే హెల్దీ స్వీట్ మినపసున్ని ఉండలు మనకి రెడీ అయిపోయినాయి. నా రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా ఛానల్ని ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.